Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని అండ్ ఈ రోజు మన స్టూడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ గెస్ట్ అని చెప్తాను నేనైతే. త్రిభానదారి బార్బరిక్ సినిమా ఏదైతే మన సత్యరాజ్ గారు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ గా మన అందరి ముందుకి రాబోతున్నారో ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి విజయ్ పాల్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. కొత్త ప్రొడ్యూసర్, మరి కొత్త కష్టాలు ఏమన్నా ఉన్నాయా, పాత కష్టాలు ఉన్నాయా ఏంటి అన్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్. అది కొత్త ప్రొడ్యూసర్ అనగానే ఒక స్మైల్ వచ్చింది ఏంటి సార్ మీ దగ్గర నుంచి? కొత్త అన్నారు కదా. అంతే కదా సార్, ఆబ్వియస్లీ యు ఆర్ స్టార్టింగ్ విత్ దిస్ అండ్ తర్వాత బ్యూటీ ఉంది. బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ అసలు నేనున్నాను అన్నట్టు మీరు వస్తున్నారు. ఏంటి సార్, హౌ ఇట్ హ్యాపెండ్, ఎలా అసలు ఇండస్ట్రీ వైపు ఏంటి? యాక్చువల్ గా ఇంత పెద్ద అనుకోలేదండి. సరదాగా కోవిడ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఉండి ఓ సినిమాకి సపోర్ట్ చేయమంటే సరే చేద్దాం కానీ అసలు తీయగలిగితే చేద్దాంలే అన్నట్టుగా నేను లైట్ తీసుకున్నాను. ఓకే. ఆ టైంలో చూసాను అతని, కానీ తన స్టెబిలిటీ లేక ఉంటే నేను ఇది ఎలాగో అంతే అవుతుంది అనుకుని వదిలేసా. క్రాంతి కిరణ్ అని ఇప్పుడు మా దాంట్లో యాక్ట్ చేసి అయ్యా అవును చెప్పారు. తను డైరెక్టర్ తీసుకొని వచ్చి సో ఒక 1 crore పెట్టండి సార్, 3 crores అవుతుంది సినిమా చేయండి సార్ అని అడిగితే 3 crores అయితే మనం పెట్టలేం కానీ 1 crore అయితే ట్రై చేద్దాం, ఇంకో 2 crore కు మీరు తెచ్చుకోండి ఎవరన్నా సినిమా తెలిసిన ప్రొడ్యూసర్ అని అడగడం జరిగింది. పాపం వాళ్ళకు 1 year ట్రై చేశారు. ఇది ప్రొడ్యూసర్ ఒకటి మీరు ఇచ్చిన ఇంకొక సహా ఇంకో తెచ్చుకున్నాం అంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చి మీరేమన్నా చూడమంటారు, నేనేమన్నా చూస్తాను, మరి ఏం చూస్తాం వేరే వాళ్ళని చెప్పేసి సరే బాగా కష్టపడుతున్నారు అదేదో నేనే చేస్తాను ప్రొడ్యూస్ అని దిగాను. బట్ ఇక్కడ ఏమొచ్చిందంటే సో 3 crores అనేసరికి మళ్ళీ పెద్ద అమౌంట్ కదా, సో ఏమీ తెలియని వాళ్ళతో పోతే వర్కౌట్ కాదని సో నేను మారుతి గారిని అప్రోచ్ అయ్యాను. సో ఇది అని చెప్పేసి అదే నేను ఒకటి చూసా, మారుతి గారు నా మోటివేటర్ సంథింగ్ అని ఒక క్యాప్షన్ తో చూసాను. అంటే మారుతి గారు ఎలా పరిచయం మీకు? ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓకే. వాళ్ళ కో డైరెక్టర్ మా ఫ్రెండ్స్ మేమంతా అంటే తెలిసిన వాళ్ళమే. సో మ్యూచువల్ ఫ్రెండ్ అన్నమాట మారుతి గారు మనకి. ఓకే. సో తన దగ్గరికి వెళ్ళాక ఓకే కథ బాగుంది, కాకపోతే కొత్తగా అంటున్నావు కదా, మరి కొత్తగా ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇది కొంచెం స్క్రీన్ ప్లే బేస్డ్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వస్తుంది. ఎవరు జనరల్ గా కొత్త ప్రొడ్యూసర్లు టఫ్ సబ్జెక్టులను ఎంచుకోరు, మరి ఆర్ యూ రెడీ అంటే ఐఎమ్ రెడీ, కమిటెడ్ టు దెమ్ అని చెప్పి స్టార్ట్ చేసిన. ఓకే సార్, అంత కమిట్ చేసిన పాయింట్ ఏంటి సార్ మీకు సినిమాలో? ఎమోషన్ అండి. ఓకే. నాకు యాక్చువల్ జనరల్ గా ఒక్కొక్క పీపుల్ కి అంటే కొంతమందికి థ్రిల్స్ ఇష్టం ఉంటది, కొంతమందికి హారర్ ఇష్టం ఉంటది, కొంతమంది కామెడీ ఇష్టం ఉంటది. నాకేంటంటే ఆమె ఎమోషనల్ లవర్, అంటే ఏదన్నా ఒక ప్రేమ అంటే ఒక తండ్రి కూతుళ్ళ ప్రేమ గాని, ఒక గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్, ఈవెన్ ఒక బ్రదర్స్ లవ్ గాని, సిస్టర్ లవ్ గాని, ఆ మధ్యలో ఉండే ఆ ఎమోషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఐ లవ్ వెరీ వెరీ మచ్ అన్నమాట. దీంట్లో ఆ లవ్ ఉంటది గ్రాండ్ డాటర్ కి గ్రాండ్ ఫాదర్ కి. ఆ లవ్ నన్ను బాగా కనెక్ట్ చేసింది. ఈవెన్ దో అంటే సినిమా అదే కాదు, థ్రిల్ ఉంటది, లవ్ ఉంటది, యాక్షన్ మాస్ ఎవ్రీథింగ్ ఉంటది, కానీ నన్ను కనెక్ట్ చేసిన పాయింట్ అది. ఈవెన్ దో మా బ్యూటీలో కూడా డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్ ఎక్కువ ఉంటది. అవునా? సూపర్ సూపర్ సార్. యాక్చువల్లీ ఓకే, కొత్త ప్రొడ్యూసర్, కథ నచ్చింది, సెంటిమెంట్ నచ్చింది, మొత్తానికి దిగారు. కానీ మీకు అప్పుడే ఉంటుంది కదా, పెద్ద కాస్టింగ్ వెళ్తే ఇంకా బడ్జెట్ ఎక్కువైపోద్ది. సత్యరాజ్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ అండ్ వన్ ఆఫ్ ద వెరీ బిజియెస్ట్ యాక్టర్. ఆయన ఎలా ఒప్పించారు అసలు కథకి? కథ ఏంటంటే వినంగానే యాక్చువల్ గా నేను ఇద్దరిని అడిగాను, అంటే మరి ఎట్లాగో పెద్దగా చేద్దాం అనుకున్నాం కదా, ఇంకా పెద్దగా చేసేద్దాం, ఓ మంచి ఫండమెంటల్ గా మనకంటూ ఐడెంటిటీ వచ్చేలా చేయాలని నేను మారుతి గారిని అడిగా. ఓకే. నాకు అట్లీస్ట్ మోహన్ లాల్ నన్ను ఇవ్వండి, సత్యరాజ్ నన్ను ఇవ్వండి, ఇట్లా అడిగాను నేను. సో ఫస్ట్ మనం సత్యరాజ్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి తను పంపించాడు అనమాట. సో నాకు ఇంకొక ఆప్షన్ ఇవ్వలేదు సత్యరాజ్ గారు, ఎవరికి ఇవ్వకూడదు నేనే చేస్తానని కూర్చున్నాను. లేదంటే నెక్స్ట్ ఇది మోహన్ లాల్ దగ్గరికి ఇంకిట్లా వెళ్ళేది. ఇంకొక హీరో ఎవరండి? 2-3 అనుకున్నారు కదా, మోహన్ లాల్ గారు, అమితాబ్ బచ్చన్ కూడా అనుకున్నాం. అంటే
ఆ ఏజ్ గ్రూప్ ఫ్యాక్టర్ అన్నమాట. 70 years రావడానికి ఆ ఫ్యాక్టర్ వల్ల మేము అట్లా ఆలోచించాం. ఓకే, బట్ చాయిస్ అయితే మంచి చాయిస్ తీసుకున్నారు. అసలు ఆయన చాలా యాక్టివ్ ఉన్నారు. ఆల్రెడీ ఒకటి సాయిధరం తేజ్ గారితో కూడా తాత క్యారెక్టర్ చేసింది, అది కూడా ప్రతిరోజు పండుగ. అసలు దట్ వన్ ఆల్సో లైక్ బ్యూటిఫుల్ ఉంటుంది, తాత మనవడు ఆ బాండింగ్ అన్నది. సో ఇక్కడ తాత మనవరాలు బాండింగ్ చూస్తాం, అంతేనా? అంతే. అండ్ రిమైనింగ్ అది ఒక పార్ట్. ఎస్, ఉన్న త్రిబాణంలో అదొక బాణం. తాత మనవరాలు ఒక బాణం. ఓకే. అత్త అల్లుడు ఒక బాణం. ఓకే. అండ్ ప్రియుడు ప్రియురాలు ఒక బాణం. ఓకే. సో నేను ఇంకేదో ఆలోచించేసాను, 3 బాణాలు అంటే 3 రిలేషన్షిప్స్ అన్నమాట. నేను చెప్పిన బాండింగ్ ఏదైతే లవ్ అండ్ ఎమోషన్ ఇవన్నీ ఉంటాయో ముగ్గురులో ఉంటాయి. ఓకే. ఈవెన్ ఉదయ్ భాన్ గారు అత్త క్యారెక్టర్ చేశారు, అంటే తను ఒక పెంచుకున్న మేనల్లుడు అనమాట. అదే తనని ఎట్లా అంటే తన కోసం ఎట్లా ఫైట్ చేస్తుంది అది ఉంటది. అండ్ సేమ్ వశిష్ఠ గారు తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఎట్లా ఫైట్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఎమోషన్స్. సత్యం రాజేష్ గారిది ఏంటండి మరి? ఇప్పుడు ఈ బాణాలు ఉన్నాయి కదా వేయడానికి వీళ్ళు తనే. రాజేష్ గారు మీ గురించి బాగా చెప్పారండి. నైస్ నైస్. అంటే ఫస్ట్ టైం సత్యం రాజేష్ గారు ఇన్నోసెన్స్ లో సీరియస్నెస్ ఉంటే ఎట్లుంటదో, ఒక ఇన్నోసెంట్ పర్సన్ సీరియస్ క్యారెక్టర్ చేస్తే ఎట్లుంటదో తన క్యారెక్టర్ అది. ఓకే. దేర్ ఇస్ నో కామెడీ ఎట్ ఆల్. అంటే సత్యం ఆల్రెడీ పొలిమేరలో ఆయన సీరియస్ గా చేతబడులు చేస్తూ అది సీరియస్, అది కంప్లీట్ సీరియస్. అది ఒక అమాయకుడు సీరియస్ ఉంటే ఎట్లుంటది, ఇది ఆ క్యారెక్టర్. సో అలా ఉంటదండి. ఇన్నోసెన్స్ కానిస్టేబుల్ సీరియస్ గా తన జర్నీ చేస్తుంది. ఓకే. హాయ్, నా పేరు రోహిత్. హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ subscribe to Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Please do subscribe to Volga Videos. Congratulations for Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Thank you.